మనసులు దోచిన మగ ధీర జనమెదుబడి మెచ్చిన ధీర జగమెరిగిన మగ మగ ధీర వివా 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 Okay, hi, hello and welcome to Express Raja. గ్యారంటీగా స్టూడెంట్స్ అయి ఉంటారు మీరు. ఓకే, ఇంట్లో ఉంటుంది పవర్, మొక్కకుంటుంది ఫ్లవర్, అబ్బాయికి గ్యారంటీగా ఉంటుంది లవర్. మా ఎక్స్ప్రెస్ రాజాలో మీ ఎనర్జీ ఫర్ ఎవర్. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? నాలాగే స్ట్రాంగ్ గా ఉంటది ఏడు తొడగొట్టే ఒకరి సాగు ఇంటికి ఎక్స్పర్ ఏంటో చెప్పలా. జాయిలో నాలాగే స్ట్రాంగ్ గా ఉంటది. ఎర్రగా అయిపోద్ది, కూర్చో. ఓకే, పి ఫర్ పోర్షియా, నాలాగే అందంగా ఉంటుంది. ఆర్ ఫర్ రేంజ్ రోవర్, రాయలిటీ ఎక్కువ. ఏవి ఎక్కువ? రాయలిటీ. అలా బలంగా ఉన్న చేయి పైకి ఎత్తితే ఏంటో అనుకున్నాను. ఈ ఫర్ ఎర్టిగా భయ్యా, నాలాగే స్టైల్ గా ఉంటది. ఓకే, ఎస్ ఫర్ సుజుకి, నాలాగే నాజుగ్గా ఉంటుంది. ఇంకొక్క ఎస్తుందిరా, బతికిపోతాం అయిపోతాయి. స్కార్పియో, నాలాగే డిక్ ఎక్కువ. నీ పక్కనాడ. థ్యాంక్ యూ. సో మా ఫ్రెండ్ సుబ్బారావు అని ఉన్నాడు అనమాట. అతను పాపం తన ఆఫీస్ లో తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో జాన్, వాళ్ళిద్దరు ఒకటే ఆఫీస్ లో పనిచేస్తున్నారు. అండ్ రోజు రెగ్యులర్ గా వచ్చే సుబ్బారావు 2 రోజుల నుంచి ఆఫీస్ రావట్లే. జాన్ చాలా ట్రై చేశాడు, ఏంటి రావట్లేదు, ఫోన్ చేసాం, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది, ఏం అర్థం కాలేదు. 2 రోజుల తర్వాత వచ్చాడు సుబ్బారావు ఆఫీస్. వచ్చేటప్పటికి అరే ఏరా 2 రోజుల నుంచి లేవు అనేటప్పటికి మొహంలో చూసాడికి ఇటో ప్లాస్టర్ ఉంది. అయ్యా ఏంద్రా ఇలా ప్లాస్టర్లోనే అంటే, ఏం లేదురా విస్త్రీ చేసుకుంటున్నాను, ఫోన్ వచ్చింది, ఫోన్ అనుకుని విస్త్రీ పెట్టుకున్నాను రా అన్నాడు. సో ఇలా చేద్దాం అనుకున్నావు కాకుండా వేరేలా చేసేసో, ఉన్న వస్తువుల్ని వేరేలా వాడేసో మీరు గ్యారంటీ చేసుంటారు. ఆల్రెడీ మీ వాడకం వేరేలా ఉంటుంది, నాకు తెలుసు ఆ విషయం. మీరు బాగా వాడినది. నువ్వు చెప్పిన స్టోరీ మా ఇంటి పక్కన జరిగింది. అవునా? అవును సార్. విస్త్రీ పెట్టి నువ్వు పెట్టావా లేదా సుబ్బారావు ఫోన్ చేసింది నువ్వా? సుబ్బారావు నేనే ఫోన్ చేశాను. నువ్వే ఫోన్. ఈ స్టోరీ మీకు లేదు సార్, నేను పరిచయం అవుతాను ఇక్కడికి వచ్చి. సుబ్బారావు ఇందాక వచ్చి ఎక్కి ఇచ్చి నాకు చెప్పుకున్నాడు నాన్న ఇదంతా. పెన్ రాయడానికే కాదు భయ్యా, ఒకటి కింద పెట్టడానికి పనికి వస్తుంది. చిన్నప్పుడు మాకు తెలియదు అన్నమాట. అంటే చాలా సార్లు కొంతమంది మా గట్టిగా బలంగా ఉన్న మా బ్యాచ్ లో వాళ్ళందరికీ పెడుతుంటే పెళ్ళి టుపుక్ అని ఇరిగేది. చీవిడికి ఇలా కాదురా అని చెప్పి చూసారు, డివైడర్ ట్రై చేశాం. వాడు హాఫ్ ద జర్నీలో రిలీజ్ అయ్యాడు. వాడు ఓకే, ఇంకేం చేశారమ్మా? నా సోప్ ని ఇంకో అమ్మాయికి కింద పడేయడానికి వాడాను. కాలు జారిందమ్మా? పడిందా? కింద పడిందా? దెబ్బలు తగిలాయా? ఐరన్ బాక్స్ ఐరన్ తీయడానికే కాకుండా తిప్పి రొట్టెలు కూడా చేసుకోవచ్చు. ఇస్త్రీ పెట్టి కింద కాకుండా పెనాం కింద కూడా వాడదా? భయ్యా ఒకరోజు మా జూనియర్ వచ్చి, అన్నా షేర్ అన్నా, నాకు నీ సిగ్నేచర్ కావాలన్నా, క్లాస్ కి లేట్ వచ్చిన 10 minutes, సార్ లోపలికి అలో చేస్తలేడు, ఒక సిగ్నేచర్ కావాలన్నా అంటే, ఆ సరే తమ్ముడు ఇక్కడే వెయిట్ చేసాయి నేను వస్తా అని చెప్పేసి వైన్ షాప్కి వెళ్ళి సిగ్నేచర్ బాటిల్ కొనుక్కొచ్చేసి అతనికి ఇచ్చేసిన. మీరు ఇలా దానాలు చేస్తూ ఉంటారా? ఆఫ్ కోర్స్, ఎప్పుడు అంతే, నేను చిన్నప్పటి నుంచి అంతే. అడగండి అందరూ ఆయన సిగ్నేచర్ అడగండి, ఆయన సిగ్నేచర్ అడగండి. మా హాస్టల్లో వడలని రింగ్ బాల్ ఆడడానికి ఉపయోగిస్తాం. వడ మధ్యలో కన్నా అంత పెద్ద కూడా ఎవరు రింగ్ ఇసిరితే పడ్డానికి? దేని మీకు ఇసిరుతారమ్మా? ఇద్దరు ఆడుకుంటాం. ఆల్రెడీ చట్నీ క్యాచ్ చేతికి రాసుకుంటే వెరీ గుడ్, చాలా ఇంట్రెస్టింగ్ గేమ్, ట్రై చేయాలి ఈసారి. కూర్చోండి. మా ఇంటికి చుట్టాలు వచ్చారా? అప్పుడు మా నాన్న స్టూల్ తీసుకురమ్మన్నాడు, అయితే బకెట్ తీసుకొచ్చి బోర్లేసి. ఒకసారి వడకా బాటిల్ ని ఇంట్లో వాటర్ బాటిల్ కలుపుకుందాం. ఇప్పుడు సాధారణంగా అందరూ అదే వాడు. నువ్వు మైక్ పక్కన ఆవిడకి ఇచ్చేసానా? ఈ 2 వేళ్లతో ఈ బటన్ వేళ్ళు పట్టుకోను, అలాగే ఉండు. వెనకాల ఆయన పెన్ను. ఏమ్మా అందరు పనిష్మెంట్ ఇవ్వండి అమ్మా, ఆయనకి సన్మానం చేయండి. గట్టిగా సౌండ్ రావాలి, ఇక్కడ రావాలి నాకు అమ్మాయిలు. ఒకసారి వంట చేస్తుంటే సాల్ట్ అయిపోయింది, అప్పుడు కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ ని యూజ్ చేశాను, ఎందుకంటే అందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఉంది. వెరీ గుడ్. ఎప్పటి నుంచి ఇలా అవుతుంది మీకు?
అప్పుడప్పుడు చిన్నగా ఉన్నప్పుడు. మామూలు ప్లగ్ లో వేలు పెట్టి ఒకసారి స్విచ్ చేసేస్తామా మొత్తం సెట్ అయిపోతుంది, ఇంకేం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఆయిల్ కు బదులు జెల్ కు బదులు ఫేకోల్ హెయిర్స్ కూసుకున్నాం. మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలా? ఏమిటా అన్న, ఏమిటి? హెయిర్ ఆయిల్ కు బదులు ఫేకోల్ రూస్. హెయిర్ ఆయిలా? దానికి బదులు ఏం రాసుకున్నారన్నా? ఫేకిక్. దాని తర్వాత రాసుకున్నా చెయ్యి వచ్చింది ఆ జుట్టు మించి? రాలే, అది అక్కడే ఉండిపోయింది కానీ నేను కింద పడ్డా. నీ పేరేంటి? బాలకృష్ణ. ఇప్పుడు బాలకృష్ణ గారు కిందకు వస్తారు, సెంటర్ లో రామా. మా అందరి కోసం మంచి పాట పాడండి సార్. అనగనగనగా ఒక ఊళ్ళో ఉందో గోరెంక, తన వెనుకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట. ఏం పేరు? బాలకృష్ణ భయ్. అమ్మాయి పేరు? ఏదో ఆ పాట అంటే ఇష్టం, అందుకే పాట. మామూలుగా కవిత్వాలు రాయడం, పాటలు రాయడం, ఇలాంటి ఎవరి కోసం లవ్ లెటర్ రాయడం చేసావు ఎప్పుడైనా? చేయలేదు భయ్. ప్రపోజ్ చేసావా? చేసా. సరే డిక్కీ గారు రండి. ఆయన మిమ్మల్ని చూశాడు, మీకు ఎన్నో రోజుల నుంచి ప్రపోజ్ చేయడానికి వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు దొరికారు, మిమ్మల్ని ఆపి మీకు తన ప్రేమని వ్యక్తపరుస్తాడు. ఏది చూస్తున్నా వెళ్ళిపోతున్నా అమ్మాయి. హలో డార్లింగ్, ఎన్ని రోజుల నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నాకు కూడా ఎన్నాళ్ళ నుంచి ఇష్టం అని చెప్పు. నాకు కూడా నన్ను ఇష్టం. థ్యాంక్ యూ. చేయేస్తాడు నాకు. పాట పెట్టు. నీతో ఉంటే చాలు గుర్తురాగు నిమిషాలు, అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు. నీతో ఉంటే చాలు నిదురపోవు సరదాలు, కథలు కథలు మొదలేగా కొత్త అనుభవాలు. నువ్వే వైపు వెళుతున్నా నీతో ఉంటే చాలు, వచ్చే జన్మలెన్నైనా నీతో ఉంటే చాలు. వచ్చే గాలి లేకున్నా నీతో ఉంటే చాలు, నేనే నాకు లేకున్నా నీతో ఉంటే చాలు. నీకు అనిపించిందా అంటే అనవసరంగా ఈ అమ్మాయి ప్రపోజ్ చేశానని? ఇప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళకి అలా అనిపించదు కదా. మన శాస్త్రం ప్రకారం ఒప్పుకోరు నాన్న. కూర్చోండి. ఇంకా ఫ్రెండ్ ఒక అమ్మాయి. ఎవరు ఎవరు? ఓకే అయితే చెప్పు. బాడీ స్ప్రే అనుకొని పెప్పర్ స్ప్రే కొట్టేసుకుంది. నాకెందుకు నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే అది నీకే జరిగిందేమో డౌట్ గా ఉందిరా. ఇంట్లో ఒకసారి ఉప్మా చేయమన్నప్పుడు మా మదర్ నేను చేస్తే అది ఉప్మాగా కాకుండా గమ్లాగా యూజ్ చేసుకున్నారు తినకుండా. ఇంట్లో ఇడ్లీలు కూడా మేకులు కొట్టడానికి వాడుతుంటారా? అప్పుడప్పుడు అప్పుడప్పుడు. నేను మా ఇంట్లో ఇడ్లీలు ఇలా కిటికీలో తీసిరితే ఎదురుగున్న వాళ్ళు కిటికీలు పగులుతుండే. వంట వచ్చమ్మా? వచ్చి అప్పుడప్పుడు చేస్తాను. ఏమేం చేస్తారు మీరు? ఏం చేస్తానంటే పెరుగు చేయడం, పాలను పెరుగుగా చేయడం, బాటిల్ లో వాటర్ గ్లాస్ లో పోయడం, ఎగ్ ను బాయిల్ చేయడం. ఎగ్ ని బాయిల్ చేస్తారు. స్టవ్ వెలిగిస్తారా? నేనే వెలిగిస్తా. స్టవ్ కూడా మీరే వెలిగిస్తారా? ఇంకేం చేస్తారమ్మా? అలా చిన్న చిన్న పనులు వచ్చు. ఇవి చాలా పెద్దవమ్మా. ఇవి వస్తే అసలు ఇంకా నువ్వు ఫ్యూచర్ లో మిగతాన్ని మీ ఆయనే చేస్తాడు. ఓ మంచి పాట పాడతారమ్మా? మగాళ్ళు వట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, చెట్లు ముంచేసి పోతారే, వీడు కూడా ఇంతే. మా ఇంట్లో మా మమ్మీ కర్రీ చేయన్నది, అయితే ఉప్పు బదులు సర్పేసేసిన. వేసినా తింటే నోట్లో బుడగలు వచ్చి ఉంటాయి. ఏం పేరు? శివకుమార్ సార్. శివకుమార్. ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. వీళ్ళంతా మీ క్లాస్మేట్సా? సో శివకుమార్ ఏం చేస్తుంటాడు క్లాస్ లో ఎక్కువగా? కబడ్డీ ఇంట్రెస్ట్ ఉంది బాగా. లేపంగా మీరిద్దరండి. నువ్వు కూడా రానా? కూతకి వెళ్ళేటప్పుడు నువ్వు కబడ్డీ కబడ్డీ అనకూడదు, నువ్వు బౌ అనాలి. ఓకే గో.
ఆల్మోస్ట్ లైన్ దాకా టచ్ అయ్యారు మీరు కదా. ఓకే, లెట్ మీ టాక్ టు ది గ్రౌండ్ ఎంపైర్. ఓకే, 3 points మీకు 1 point. నువ్వు మే మే 1 point. ఓకే, నెక్స్ట్. ఏయ్ అంబా, వెరీ గుడ్. ఇప్పుడు మీరు వెళ్తున్నారా? ఓకే, లాస్ట్ ఛాన్స్ గురుగారు. కోడి గుడ్డు పెట్టే లోపల లేపేశారా? అరే అరే టపకం లేపారు మీరు. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా అందరం అండర్ వేర్ వేసుకోవడానికి యూజ్ చేస్తాం, కానీ నేను ఎగ్జామ్స్ అప్పుడు స్లిప్స్ పెట్టడానికి యూజ్ చేసుకుంటాను. ఈ 2 వేళ్లతో ఈ బటన్ వేలు పట్టుకో. పక్కన వాళ్ళు సిద్ధంగా ఉండండి నాన్న. ఆ సన్మాన కార్యక్రమం జరిగింది, కూర్చోనా. అన్ని ఎగ్జామ్ కి వాడేస్తే మరి ఇప్పుడు ఇంటికి చుట్టాలు వస్తే నిమ్మకాయ లేకపోతే విమ్ వాటర్ లో కలిపిస్తా, అందులో 100 నిమ్మకాయల శక్తి. పాప అలా కలిపి అయిపోయాడు. డ్రాయర్ దండ మీద ఉందని డైపర్ తీసుకొని వచ్చా. బాయ్ ఫ్రెండ్ ని ఏటీఎం లో యూజ్ చేసా. కొత్తగా ఏమని చెప్పా? ఏటీఎం ని బాయ్ ఫ్రెండ్ లో యూజ్ చేసా. అందుకే 3 రోజులు మూసేశారు మొన్న. వాష్రూమ్ లో వాటర్ అయిపోయిందని. వాట్ ఇస్ దట్ షేక్ రే? అరే అరే ఓ దా సెంటర్ లో రా. వెరీ గుడ్, మంచి పాట పెట్టడా. సూపర్, వండర్ఫుల్. ఇదే పడిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఇదిగో ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది. వెరీ గుడ్, సూపర్. వాష్రూమ్ లో వాటర్ అయిపోయినప్పుడు వాటర్ బదులు ఫ్రిడ్జ్ లో ఉండి స్ప్రైట్. మొత్తం క్లియర్ ఉంది కదా. ఇక్కడతో మనం ఒక మెట్టు దాటాం. ఇప్పుడు ఏంటంటే మీలోంచి అద్భుతమైన సమాధానాలు ఇచ్చిన ఒక 4 ముందుకు వస్తారు. ఆ 4కి ఒక భయంకరమైన టాస్క్ ఉంటుంది. రైట్, సో ఓకే బాలకృష్ణ గారు అండ్ స్కార్పియో. పక్కన నువ్వు కాదు. సో ఇప్పుడు మీ 4 ఒక భయానకమైన టెస్ట్ పెట్టబోతున్నాను నేను. ఈ టెస్ట్ లో ఎలా పాస్ అవుతారో చూద్దాం. ఓకే, సో యాడ పోయేది నేనేం చెప్పకుండా చక్కగా కాళ్ళకు కట్టేశారు. గెంతుకుంటూ చెంగుమని అక్కడ దాకా వెళ్తారు మీరు. అండ్ మెడలో దండేశారు, దానికి చివరిలో గ్లాస్ వేసారు. సో ఇప్పుడు ఆ గ్లాస్ లో మీరు వంగుని అందులో నీళ్లు ముంచుకుని టింగు మనకి గెంతుకుంటూ వెళ్ళి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత గోల్డ్ లైన్ టచ్ అయిన తర్వాత చేత్తో పట్టును అందులో పోసారు. సరేనా? అప్పటి వరకు మీరు చేతులు వాడరు, కానీ ఎవరు ఎక్కువ వాటర్ అక్కడ దాకా తీసుకెళ్తారు అనేది ఇంపార్టెంట్. రెడీ, 3, 2, 1 గో. నిండా తీసుకోండి భయ్యా, బెటర్ అది. గో, వెళ్ళు. ఇదేంటి కూర్చున్నాడు భయ్యా, అందులో పోయి కూర్చోవాలా? వెళ్ళు.
భయ్యా సెల్ ఫోన్ తడిసిపోతుంది. ఇది గెంతడమా? గెంతు 2 కాళ్ళు ఒకేసారి. అది 2 కాళ్ళు ఒకేసారి ఎత్తాలి. నిన్న తీసుకోబోయా కొన్నైనా మిగులుతాయి. అది ఎస్ గెంతు. ఎస్ అది తలపైకెత్తు. తలపైకెత్తు. తలపైకెత్తు భయ్యా. ఎందుకు ఇదెందుకు? తలపైకెత్తు. ఇది నేను కౌంట్ చేయను. గెంత అబ్బాయి చూడు, అబ్బాయి చూడు. అలా 2 కాళ్ళు. అయ్యో అలా వెళ్ళాలని తెలియక మామూలుగా. ఇదిగో నువ్వు 2 కాళ్ళు గెంతట్లే. నువ్వు వండి తిట్టుతా అంటున్నావు. గెంతాలేగో గెంత 2 కలిపి 2 కాళ్ళు కలిపి. నువ్వు వెళ్ళదు 2 కాళ్ళు. మీరు వేరే రూట్ తీసుకోవచ్చు. ఎందుకు దాని మీదే వెళ్తున్నారు? పోసే చేత్తో పట్టుకో గ్లాసు. 2 కాళ్ళు కలిపి 2 కాళ్ళు కలిపేగల 2 కాళ్ళు కలిపి. భయ్యా తలపైకి ఎత్తు. తలపైకి రా. ఇప్పుడు ఎత్తు. తలపైకి ఎత్తు. అమ్మా 2 కాళ్ళు కలిపి కలిపేగరాని కలిపి. 2 కాళ్ళు అడగచ్చుగా, నేను పంపించేవాడిని. 10 9 8 7. అరే మబ్బులు ఆయన లేపు. మీ ఆయన్ని. వెరీ గుడ్. వెరీ గుడ్ అన్న. సూపర్. క్లాప్స్ కొట్టిన ఇద్దరికి. ఇక ఇప్పుడు మీరిద్దరు ఆడితే వాళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారో చూద్దాం. ఓకే బాబు, పొజిషన్స్ ఇక్కడమ్మా, మీరు అక్కడమ్మా. మన మైకేల్ జాక్సన్ అండ్ సత్తి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. రెడీ 3 2 1 గో. ఫుల్గా నింపు. పైకి లేపు మళ్ళీ వేయి. జంప్. తలపైకి ఎత్తాలమ్మా. తలపైకి ఎత్తాలి. నుంచో. రైట్. ఇప్పుడు గెంతు. అవి వచ్చా నిలిపాడు. సత్తి పడతా. సత్తి జాగ్రత్త. ఇంజన్ల సామాన్లు. జంప్. నుంచో. జంప్. పెద్ద జంపులు చేయి. తొందరగా వెళ్ళిపోతావు. మారో. అర్రే అది ఎంత నేను ఈ కాళ్ళు 2 కలిపి గెంతు. అది అటు వెళ్ళదు కదా. తొందరగా అయ్యయ్యో. అమ్మా 8 7 6 5 4 3 2 ఎందుకు కదా కష్టపడి లాస్ట్ రౌండ్ వెళ్ళింది.
పరిగెత్తుకుంటూ సూపర్ గా ఆడారు. మిగతా వాళ్ళందరూ కూడా అమ్మయ్య మేమెందుకు సెలెక్ట్ కాలేదని అనుకున్నారు కదా. సో మీ నలుగురు అద్భుతంగా ఆడారు. మీ నలుగురులోంచి ఓ విన్నర్ ఉంటారు, అది కూడా లాస్ట్ లో తేలుతాం మనం. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. సో మీరందరూ పోటీ పడుతున్నది ఈ 2 టాప్ చైర్స్ లోకి రావడానికి. మీలోంచి అతి క్రేజీగా ఉన్న ఇద్దరు ఈ చైర్స్ లోకి వస్తారు అండ్ వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫైనల్ రౌండ్ ఆడతారు. ఆ రొటేటింగ్ చైర్ లోకి వచ్చి డైలాగ్ చెప్తా. ఏం డైలాగ్ చెప్తావు? ఆయనలాగే చెప్పాలి. అయితే ట్రై చేయడం ఏంటి, ఆయనలాగే చెప్పాలి. రా. ఆచార్యదేవా, ఏమంటివి రాతి నెపముల సోత సుతుని కింద నిలవహారతలేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అతి జగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా ఆస్మత్ పితామహుడు గురుకుల ఉద్దరణ శాంతనముడు శివతముద్రలా గంగా గర్భుని జరించలేదా, ఆయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా, మా వంశానికి మూలపురుషుడైన ఈ వశిష్ఠుడు దేవవేశ ఉరసీపుత్రుడు కాడా. అతడు పంచజాతి కన్యైన శక్తి అందు అరుంధతిని, ఆ అరుంధతి అందు చండాలంకరి ఎందు పల్లెపరిచిన మచ్చగంది అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని పినపితామహి అంబాలికి అందు మా తండ్రిని, పితామహి అంబికందు మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితే మీ ధర్మ నిర్మాణం చేయడం కీర్తించబడుతున్న విద్యుదేవుని కనలేదా. సందర్భావసలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యతతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాద నిందులకు. ఎనీ డౌట్స్? వెరీ గుడ్ బాయ్, భలే చెప్పావు. సో ఇంత భయంకరమైన టాలెంట్ తో ఉన్నారు మీరంతా. మీ తెలివితేటలు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఒక అద్భుతమైన క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు నేను. ఓకే, కోడి వేడి నీళ్ళు అయితే ఏం చేస్తుంది? ఉడికిన గుడ్డు పెడుతుంది. అవును, ఎండలో తిరిగితే ఆమ్లెట్ ఎడుతుందా? రైట్ ఆన్సర్. ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? ఉత్తరాన్ని ఎవరికైనా ఎక్కడికైనా పంపించవచ్చు, ఎవరికైనా రాయొచ్చు, ఎక్కడికైనా పంపించవచ్చు. కానీ దక్షిణాన్ని ఎవరికి రాయొచ్చు. దక్షిణం అంటే ఎవరికైనా ఇచ్చేది కూడా దక్షిణమే కదా. ఉత్తరం కూడా ఎవరికైనా రాసి ఇచ్చేదే కదా. దక్షిణ అంటే గుళ్ళకి పోయినప్పుడే వేస్తాం కదా. ఆ ఉత్తరం పోస్ట్ ఆఫీస్ లో ఎక్కడ రాసి జేబులో పెట్టుకుంటావా? అది కూడా పోస్ట్ ఆఫీస్ వెళ్ళినప్పుడు కూడా ఇయ్యొచ్చు కదా ఉత్తరం. తల్లి నా వల్ల కాదు తల్లి. ఓకే, రైట్ ఆన్సర్. మీకు ఇంకో భయంకరమైన ప్రశ్న అడుగుతాను. దీనికి మీరు ఎంతమంది ఎన్ని రకాల ఆన్సర్లైనా ఇవ్వచ్చు. దీంట్లోంచి టాప్ ఆన్సర్లు ఇచ్చిన వాళ్ళు ఇగో ఇందాకలాగా ముందుకు వస్తారు. మీ ప్రశ్న ఏంటంటే, మీ ఇంటికి మీకు నచ్చని చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళని ఎలా పంపించేస్తారు? ఎస్, మీరు చెప్పండి. ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చిందని ఇండైరెక్ట్ గా తిట్టాడు. హలో, ఏం పని లేదా ఊకి ఇంటికి వస్తావు? నేను ఎప్పుడు వచ్చినా? రోజు ఎందుకు వస్తున్నావు మా ఇంటికి? ఏం పని లేదా? నేను ఎక్కడ వచ్చా? నీ పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఉంటారు. నేను ఎప్పుడు వచ్చినా? ఆయన ఎందుకు ఆకలిగా చూస్తున్నావు? ఇంత ఇట్లాంటి వెళ్ళిపోతారమ్మా వాళ్ళు. అయ్యో, నువ్వు మొహమాట పడే లోపల 3 రోజులు ఉంటారు వాళ్ళు అక్కడే. ఓకే, ఇంకా మేకప్ లేకుండా వాళ్ళ ముందు వెళ్ళి కూర్చుంటా. వెరీ గుడ్. ఇంకా నేనే స్వయంగా నా చేతులతో వంట చేసి పెడతా. అమ్మా. ఓకే, మా ఇంటికి వచ్చిన అతనికి మీ భార్య పక్కింటితో లేచిపోయిందని చెప్తా. నీకెలా తెలుసు? వాళ్ళకి సాయం చేసింది నేనే కాబట్టి. నువ్వు 2 జీవితాలను కలిపావు అనుకుంటున్నావు కదా నువ్వు? అవునా? ఎస్. ఇంకా త్రాగే వాటర్ లో మోషన్స్ టాబ్లెట్స్ లేదు. మరి కంఫర్టబుల్ గా ఉంటుందా మరి వాళ్ళకి? దాని తర్వాత అది వేసిన తర్వాత ఫ్లడ్ గేట్స్ అని ఓపెన్ అయిపోతాయి కదా. లాగేతుండ్రు. లేచినావు? బయటికి వెళ్ళి ఏమన్నా తీసుకురారంటే వెళ్ళి అటు తీసుకొస్తాను. వాళ్ళని పొమ్మని లేక ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకోడు. వాళ్ళు ఏం చేశారు పాపం? వాళ్ళు వెళ్ళిపోతారు కదా, మనం గొడవ పెట్టుకుంటుండే. ఓ, మనం గొడవ పెట్టండి. నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. వాళ్ళు వస్తున్నారని తెలియదని నాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి ఇంటికి లాకేసి వెళ్ళిపోతాను. వాళ్ళు అక్కడే బయట కూర్చుంటే మెట్ల మీద వచ్చే ముందు కాల్ చేస్తారు కదా కొంచెం దూరంలో ఉన్నప్పుడు. నాకు వేరే ఊరికి అర్జెంట్ గా పని పడింది వెళ్ళాలి అని చెప్పేసి కాల్ చేసి చెప్పేసి ఇంటికి లాక్ వేసి వెళ్ళిపోతా.
గంట తర్వాత వస్తాను. నేనైతే వాళ్ళని బయటికి పంపించడం కొరకు నైట్ టైం చదువుతా, నైట్ టైం బుక్ తీసి. సరే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు గేదెల గురించి చదువుతున్నారమ్మా. ఓకే, తెలుగులో గేదెల గురించి, వాటి ఉపయోగాలు, అవి ఎలా ఉంటాయి, ఏం చేస్తూ ఉంటాయి, చూడడానికి ఎలా ఉంటాయి, ఇవన్నీ మీరు ఇప్పుడు చెప్తున్నారు. ఎంత గట్టిగా చెప్తారు చూద్దాం. గేదెలు చాలా నల్లగా ఉంటాయి, గేదెల పాలు తెల్లగా ఉంటాయి, గేదెల పాలతో పాలు పెరుగు తయారు చేసుకోవచ్చు. దానికి 2 కొమ్ములు ఉంటాయి, దానికి ఒక తోక ఉంటుంది, ముందు మూత ఉంటుంది, వెనక తోక ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది గేదె? మా గేదె ఉదయం 5 గంటలకే నిద్రలేస్తుంది. నిద్ర లేచిన తర్వాత హాఫ్ అన్ అవర్ బ్రష్ చేసుకుని ఏం చేసి వాకింగ్ వెళ్తున్నా? తర్వాత హాఫ్ అన్ అవర్ కి బ్రేక్ఫాస్ట్ లో పచ్చిగడ్డి తింటుంది. తర్వాత తెల్లటి పాలను ఇస్తుంది. తర్వాత నల్లటి పేడను వేస్తుంది. సరే అమ్మా, చుట్టాలు వచ్చినప్పుడు గ్యారంటీ చదువు వెళ్ళిపోతారు వాళ్ళు. కాకులకు పని పాట లేదు, ఎప్పుడు పడితే అప్పుడు చింటి మీద వాళ్తాయి. చుట్టాలని కాకుల్ని ఏమి అనకూడదు నాన్న. ఫినాయిల్ తో టీ చేసి షుగర్ బదులు సాల్ట్ వేసి ఇచ్చేస్తా వాళ్ళకి. చాలా క్రేజీగా ఉంటుంది. అరే ఊరుకుండ్రే. అంటే అతిథి దేవోభవ. అంటే నెక్స్ట్ స్ట్రీట్ లో టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళిపోండి, మీరు దైవంతో సమానం అని చెప్పారు. పూజారి గారు ప్రసాదం పెడతారు, అక్కడికి వెళ్ళిపోతారు. సో ఇక ఇప్పుడు కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే 4, 3, 2, 1 ఇలా కాకుండా మాక్సిమం మందితో ఆడదాం. ఎవరు నిలుస్తారో లాస్ట్ లో చూద్దాం. రైట్, ఇప్పటివరకైతే మీ టాలెంట్ మీరు మాట్లాడారు. సో ఈసారి సెలెక్షన్ మీ చేతిలోనే ఉంది. మీరు 22 మెంబర్స్ ఉన్నారు. నేను 10 బాల్స్ సెంటర్ లో పెడతాను. మ్యూజిక్ ప్లే అవుతుంది. మీరు నుంచి నా గోల్డ్ లైన్ మీదే మొత్తం రొటేట్ అవుతూ ఉంటారు. మీరు మ్యూజిక్ ఆఫ్ అయినప్పుడు మీకు నచ్చిన కలర్ బాల్ వెళ్ళి తెచ్చుకోండి. సో ఆల్ ది బెస్ట్ గైస్. 22 ఉన్నారు. 22 లోంచి ఆ టాప్ 10 ఎవరో చూద్దాం. మ్యూజిక్. మీరు బ్లాక్ మీద దానికి రావద్దు, ఓన్లీ గోల్డ్ లోనే ఉండాలి. ఈడు కూడా ఇంతే, మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే, అలాగా లైఫ్ లాంగ్ ఉండర్రంతే, మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే. ఈడు కూడా ఇంతే, మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసి పోతారే. ఈడు కూడా ఇంతే. అద్భుతం ఏం చేశారంటే దాని మీదకి అందరూ దూకారు. ఆ దూకడంలో ఒక బాల్ ఒక్కటి దొల్లుకుంటే వెళ్ళిపోతే ఆయన ఎవరో హ్యాపీగా అని నడుచుకుంటే వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆయన పాపం ఇంకా నాకేం బాల్ దొరుకుతుందిలే అనుకున్నాడు. మీరు దబేలని పడి ఒక బాల్ మెల్లగా వెళ్ళింది. వెరీ గుడ్. సో ఎవరెవరి దగ్గర బాల్ రైజ్ యూర్ హ్యాండ్స్. గుడ్ లక్ రెస్ట్ ఆఫ్ ది పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. 10 ఉన్నారు. ఇందులోంచి ఈసారి 5గురే మిగులుతారు. మిగతా 5గురు మీతో పాటు మీ దగ్గరికి వచ్చేస్తారు. సో హియర్ వి గో. 3, 2, 1 మ్యూజిక్. ఈడు కూడా ఇంతే, ఒళ్ళంత తిమ్మిర్రంతే, అలాగా లైఫ్ లాంగ్ ఉండర్రంతే, మగాడి బుద్ధి
వెల్ డన్ థ్యాంక్ యూ బాయ్స్ థ్యాంక్ యూ ఓకే హియర్ వి గో మీలోంచి ముగ్గురు మాత్రమే మిగులుతారు జాగ్రత్త నాన్న 3, 2, 1 మ్యూజిక్ మగాళ్ళు అట్టి మాయగాళ్ళు ఏమంటే ఆపలేదయ్యా నట్టెట్లో ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిరంతే అలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే కుత్తి కుక్క తోకలాంటిదంతే ఈడు కూడా ఇంతే మగాళ్ళు అట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఐదుగురిలో ముగ్గురు మిగిలేరే పాప ఆ పాట వాల్యూమ్ సెట్ చేసే తప్ప వచ్చేవాడు నా కాళ్ళ మీద దూరే నా చేతిలో లాగేసుకుంటాడు. ఇప్పుడు మీ ముగ్గురులోంచి ఒక్కళ్ళే విన్నర్ రైట్ లెట్స్ సీ హూ ఇట్ ఇస్ మ్యూజిక్ So congratulations, well done, super. నీకు 5,000 రూపాయల నోట్లు 500 నోట్లు వస్తాయి గిఫ్ట్ గా. well done, super. మొత్తం అమ్మాయిలు వచ్చేయండి. 20 మంది ఉన్నారు మీరు, మీలోంచి టాప్ 10 ఇప్పుడు బయటకు వస్తారు. సో చాలా జాగ్రత్తగా ఒకరినొకరిని కొట్టుకోకుండా ప్రశాంతంగా దొరికింది లేకపోతే అని లేచి వెళ్ళిపోండి. ఓకేనమ్మా, వెరీ గుడ్. ఎందుకంటే ఇది ఆడితే అందరికి ఈక్వల్ ఛాన్స్, సో ఎవరికైనా రావచ్చు కాబట్టి లెట్స్ సీ మ్యూజిక్. కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినాల ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం నేను అబ్బాయిలు అనుకున్నా, కాదమ్మా మీరు మామూలుగా లేరు తల్లే. సో ఎవరెవరి దగ్గర బాల్ మా హ్యాండ్స్ రైస్. Rest of them, thank you so much. 10లోంచి the top 6. Here we go. Music. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ ఏం జరిగినది? ఇవిడ ఇంకా ఎత్తుకుతున్నారేంటి? 6గురిలోంచి ఇప్పుడు 3 మాత్రమే మిగులుతారమ్మా. Here we go. 3, 2, 1 మ్యూజిక్. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే
సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం. సో ఎవరా ముగ్గురు? సో లెట్స్ సీ మీ ముగ్గురులోంచి ఎవరు ఫస్ట్ వస్తారు. రైట్, మ్యూజిక్. నేను ఎప్పుడో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మ్యాచ్ లో చూసా ఈ షాట్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే గెలిచిన ఇద్దరు కూడా కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్. ఆడిన వాళ్ళందరూ కూడా సూపర్. ఆ 2 చైర్స్ లో కూర్చునే వాళ్ళు గేమ్ విన్నరే అవ్వాల్సిన అవసరం లేదు, టాప్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళే అవసరం లేదు. ఎవరిద్దరైతే క్రేజీగా ఉంటారో ఆ ఇద్దరే ముందుకు వస్తారు, ఎందుకంటే అందరూ అన్నిట్లో పార్టిసిపేట్ చేశారు. రైట్, సో లెట్స్ సీ ద టాప్ 2 ఇస్ నన్ అదర్ దెన్ బాలకృష్ణ. కమ్ ఆన్. అండ్ దీంతో పాటు ఈసారి ఈజ్ నన్ అదర్ దెన్ ఎన్టీ రామారావు గారు. ఓకే, ఇప్పుడు మీకు గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ చైర్లో కూర్చుంటారు, అది గిర్రం తిరుగుతుంది. అది ఆగాక వీళ్ళకి తిరుగుతుంది. దాని తర్వాత వీళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి స్పూన్ నోట్తో పట్టుకుని స్పూన్ తో థర్మోకోల్ బాల్స్ ని ఆ స్పూన్ లోకి తీసుకుని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్లాస్టిక్ గ్లాస్ లో పోయారు. అలా ఎంత ఫాస్ట్ గా ఈ ప్లాస్టిక్ గ్లాస్ నింపుతారో దాన్ని బట్టి తెలిసిపోద్ది ఇవాళ ఎక్స్ప్రెస్ రాజు ఎవరు. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. హియర్ వి గో. బాలకృష్ణ గారు, బాయ్ సార్. 3, 2, 1 గో. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి కడపన వెంటనే ఎప్పుడైనా ప్రశ్నించావా? ఇదివరకు నడిచిన దూరం ఎంతని కూలిచావా? కాలానికి వయసెంత అని ఆరా తీసావా? 5, 4, 3, 2, 1 గో. ఏడ పోయేది? చేతులు బ్యాక్, చేతులు బ్యాక్. స్పూన్ ఇన్ ద మౌత్ తీసుకో. అడ్డే అబ్బా. అన్ని పక్కలాగి బుక్కుతున్నదే ఫీలింగ్ వెరీ వెరీ సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్ పెట్టి భయ్యా అందులో పెట్టి ఓదక స్పూన్ లో బయట పడతాయి. ఏది ఎన్ని మిగిలిన 2? ఓకే ఓకే, మెల్లకన్నా వస్తుంది, దాన్ని ఏం చూడమాక. నా కన్నీలకు నేనే ఖర్చుపోయా తినేకు అరగదది. దిక్కున్నదే దిక్కు నాకు ఎక్కనున్నదే ఏగ తక్కువలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టి కేవమన్నదే 5, 4, 3, 2, 1 వెల్ డన్, సూపర్. ఏం జరిగింది? కన్ను తిరుగుతున్నావు. అబ్బా, కానీ ఆపగానే నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు. కొంచెం టైం తీసుకుని వీళ్ళందరిని ఎందుకు చూసావు? నాకు అక్కడ అనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది, ఇక్కడ అనిపిస్తుంది. ఇక్కడనే
అవి అక్కడే ఉండే, నువ్వు వస్తున్నావు నేను పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టా అంతే. పాపం తిక్కనే అని లాగాడు అబ్బాయి. ఆగి తర్వాత స్ట్రైట్ నడుచుకుంటూ వచ్చి ఆ స్పూన్ పెట్టుకున్నావు, స్పూన్ కూడా వణికింది. వెల్ డన్, వెల్ ప్లేడ్, క్లాప్స్ కమ్ ఆన్. ఏమంటివి నేను ఇంకేం అన్ను, కూర్చోను అన్న. 3, 2, 1 గో. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? ఏమంటి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతాన్ని వరకు వెంటాడి వేధించి ఉప్పు తిప్పులు పెట్టి మీ ధర్మసుఖం సైతం మంట కలిపి పద్మానం లెక్కించి ఉన్న నారీమణి సావిత్రిజయ జాతి మా నవ జాతి. సాక్షాత్ తన భక్తితో పరమశివుని ప్రకృతిని గావించి మిమ్మల్ని ప్రాణం వెనుక పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడే జాతి మా నవ జాతి. మా జాతి ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ రొక్కలో ఇదేమి లేకులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే, అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. ఫీలింగ్ వేరుకుంటున్నా, ఫేస్బుక్ పేజీ బుక్క పెట్టి చెవున్నదే. చీటింగ్ అంతా చీటింగ్, ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా. బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్, కన్నీలకు దిక్కగున్నదే. ఈ దిక్కు నాకు ఎక్కనున్నదే, ఏ దక్కులో ఇదేమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే, అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. ఫీలింగ్ వేరు సీరాకంటున్నా, ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టి చెవుమన్నదే. 5, 4, 3, 2, 1. హలో మాస్టర్, ఎవ్రీథింగ్ ఓకే? మరి ఇక్కడ ఉండు, అటు ఇటు వెళ్తే నేను ఆపడం వల్ల ఆగిపోయావు. దాంతో స్ట్రైట్ గా వెళ్ళావు నాన్న. ఇలా వెళ్ళి ఆ టేబుల్ అనుకుంటూ ఆయనకి సెకండ్ ఇచ్చి అలా కిందకి వెళ్ళాం అనుకున్నాం. మెట్లు దిగి వెనక్కి లాగడం వల్ల. జాన్, ఇది చూసావా? సో ఈ అద్భుతాలు జరిగిన తర్వాత గురుగారు రండి, అక్కడ గురించి చప్పట్లేం కొడతారు రండి. ఓకే, సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళే ఎక్స్ప్రెస్ రాజా అండ్ ఆ ఒకళ్ళు ఈస్ హియర్ వి గో. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా అన్ని ఊర మనసు లెక్కలు. నేను పక్కా లోకల్ నేను. కంగ్రాచులేషన్స్, 5,000 rupees వర్త్ గిఫ్ట్ వోచర్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇదే ఎనర్జీతో ఇలాగే అందరిని ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. సో ఇవాళ మా ఎక్స్ప్రెస్ రాజా కూడా కొంచెం హట్కే, కొంచెం తేడా. సో మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. చాలా కబుర్లు చెప్పారు, వింత ఆన్సర్లు చెప్పారు. ఇంటికి వెళ్ళాక ఏమవుద్దో ఏమిటో. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, సీ యూ.